జై సీతారాం. ఇవాళ వెరిహి మన దశకం 14లో కర్దమ మునివర్ని దేవహూతి మాతాని ఇటాని ఆ విమానంలో సంచారం చేస్తూ ఉండేది మనం చూసాము. ఓవర్ హ్యాపీలో స్వర్గం మొదలుకొండు అన్ని లోకాన్ని కర్దమర్ తొరవై ఉంచుతూ ఉండేది అనుభవించాము. 8వ శ్లోకాలో చూసామంటే అథం సహ అయం శతవర్షం వ్యతీత్య ఇట్టనే 100 వర్షం కడందిపోయిందిట. ఆ సమయంలోనే ధన్యరూపాహ నవకన్యాహ వద్ద అందవేన 9 కూతుర్లు వీళ్ళిద్దరు పుట్టినారు అనేసి చూసేము. మేర్కొండు కర్దమ మునివర్ వనయాన సముద్యత అపి సరి ఇంకా మేర్కొండు మన పోయి కాటుకు పోయి తపస్సేత అనిసి లేసేప్పుడు కాంతాహితకృత తన వైఫ్ గేవహం పడి తుడిసేరట. మనోడ దేవహూతి మాత గేవహం పడి తుడిసేరు. త్వజ్జననోత్సుక మీరు 9 కూతురు వెనహ అవతరించుతురు అనే విషయం నా గేమపడితే పెట్టంగాటే కర్దమరో న్యవాత్సీత్ అట్నే ఇంటూ ఉంటున్నారు అనేది చూసేమ. அடுத்தது 9వ శ్లోకాలో భట్టత్రి అనేరు హే దేవ అథ నిజ భర్త గిరా తన్నోడ హస్బెండ్ చెప్పిన మాటన వినహ அதாவது கர்தம முனிவர் செப்பிந்தான வினுகு. அடுத்தது మన భగవాన్ జనిచేరు దానికోసం ఏవేలని ఆతన్ననే ధ్యానం చేతా ఉండు అనగాటే తన్నోడ భర్తు చెప్పిందాన్ హేత్ తనని అట్నే ఉండేప్పుడు భవన్ నిషేవా నిరితాయాం. నిషేవా అంటే అతను ఆరాధన భగవాననే ఆరాధించుతా ఉండిన ఆ దేవహూత్యాం దేవహూతి మాత త్వం కపిల అజాయతాహ మీరు కపిలర్ అవతరించారు అని చెప్పి. జై బోలో శ్రీ కపిలావతారమూర్తికి జై. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద. తన దేనికోసం కపిలావతారం ఎత్తినారు అనేది భట్టత్రి అనేరు జనానాం పరమాత్మతత్వ విద్యాం. జనానాం అంటే మనకు పరమాత్మతత్వం అనే ఆ విద్యను చెప్పించేందుకోసం భగవాన్ కపిల అవతారం ఎత్తినారు అనేది ఈ శ్లోకాలో మెన్షన్ చేశారు. அடுத்தது 10వ శ్లోకాలో భట్టత్రి అనేరు హే కపిలాత్మక వాయు మందిరేశ. హే గురువాయూరప్ప కపిలావతారం ఎత్తిన మీరు మేర్కొండ ఏం నడిచిందంట ప్రసన్నే కర్దమే. కర్దమర్ ఎక్స్ట్రీమ్ హ్యాపీగా మనహ కపిలర్ పుట్టిండారు అనే సంతోషతోనే తన వనం ఏయుషి వనానికి లెవిసకాయితున్నారు అని. ఈ తవలో ఎగేన్ భాగవతం ఏం చెప్పారంటే దేనికోసం ఇటు ఒక బిడ్డ పుట్టిందేహా తన ఉండాచుమేహా దేనికి వేంగా తన సకాత్నారు కాటుకు అంటే చెప్పారు భాగవతంలో ఇట మేర్కొండి ఇవాళ బిడ్డ పుట్టింది అని. ఇంకా அடுத்த పుత్ర స్నేహం నుంచి ఇంకా తిరిగి లౌకికలో మన ఒళ్ళండితుమో అనేదానికోసం తన ఠక్కున లేవిసి వనానికి తపస్సు కోసం సకత్నారు. ఇక్కడ కపిలరో జనన్యైహి అనే తన అమ్మ కోసం మత సర్వస్వం మొత్తం ఆ ఏమేం ఫిలాసఫీ ఏం తత్వం ఉందో అన్నినని ఉపదేశం ఇచ్చారు అనే దాంతో భట్టత్రి అనేరు మాం గదౌగా త్వరితం పరిపాహి. హే కృష్ణ నాహోని వేంగా ఎంత వేంగా వల్ల ఉన్నావు నావోడ మైండ్ని నావోడ బాడీలో ఉండిన ఈ నోయిన తీర్చరండా అని చెప్పి భట్టత్రి వేండేదాంతో మన దశకం 14 కంప్లీట్ అవుతుంది. ఈ దశకం చూసామంటే 3rd క్యాంటోలో ఉండిన 21వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు అదావదు 4 అధ్యాయమోడ సురుకమే ఈ దశకం. మేర్కొండ ఏం నడుతుంది అనేది దశకం 15న రేఠి అనుభవించుతా. జై సీతారాం.